తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. గర్వము మరి ప్రైడ్ గోస్ బిఫోర్ ద డిస్ట్రక్షన్, అంటే గర్వమునకు ముందు నాశనము నడుస్తుందని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఇందులో 4 విషయాలు చెప్పి ముగిస్తా. మొట్టమొదటిది ద కాజ్ ఆఫ్ ప్రైడ్, మరి గర్వం వల్ల వచ్చేటువంటి నష్టం. గర్వం వల్ల వచ్చే నష్టం వస్తుంది. గర్వం లాభం వస్తుందా? లేదు, లాభం వస్తుంది. ఉన్నారు ఎవరైనా? గర్వం వల్ల మనకి ఏమొస్తుంది అంటే నష్టం వస్తుంది. కొంతమంది ఈ విధంగా గర్వపడతారు, నాకు చదువు ఉంది అని గర్వపడతారు. కొంతమంది నాకు అందం ఉంది అని గర్వపడతారు. కొంతమంది ధనం ఉంది అని గర్వపడతారు. కానీ అది కూడా ప్రభు సార్ మనం ఏం చేయాలంటే క్రీస్తుని బట్టి మనము ఏం చేయాలి? అతిశయించాలా. క్రీస్తు నామమును బట్టి అతిశయించాలా. కానీ మన స్వంతగా మనం ఏం అతిశయించినా అది చేయదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, మొట్టమొదటిగా ద కాజ్ ఆఫ్ ప్రైడ్, మరి గర్వం వల్ల వచ్చేటువంటి మరి లాభాలు నష్టాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి ఒకసారి, మరి ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు చూడండి. ఏమి చేయవలనని రాజు అతనిని అడగగా, హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచని అపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజు కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచని అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అందయు చేయుమని హామానునకు ఆజ్ఞయించెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వాడికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చాలా చక్కగా స్పష్టంగా మనకి ఏం సెలవిస్తాము అంటే, ఇక్కడ హామాను మొర్దెకై కదా, హామాను మొర్దెకై ఉంటా. హామానుకు ఏమున్నదంటే యూదులను చంపాలా, యూదులు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన కలిగిన వాడు హామాను. కానీ మొర్దెకై ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు కొరకు జీవించేటువంటి మరి వాడు మొర్దెకై యూదుడు. అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరిగిందని అంటే, ఇక్కడ ఒక్క మాట మనము 6వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే ఇక్కడ మనం చూస్తాం ఎందుకు ఆ విధంగా జరిగిందని. దానికి రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడేను. ద్వారపాలకులైన బిల్దాను ఎరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహస్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు అందులో రాయబడి ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు మొర్దెకైకి ఇలాంటి గొప్ప సన్మానం జరిగింది అనంటే, హామానులో గర్వం ఉన్నది. గర్వంతో ఏమన్నాడు, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మరి ఈ విధంగా ఎవరికి ఇదంతా తెలుసుకున్న రాజు హామాను అడుగుతా ఉన్నాడు, ఈ విధంగా ఎవరికి చేయాలి అన్నప్పుడు ఏమన్నాడు, ఇక్కడ మనం చదివాం కదా 6వ వచనం నుండి, ఎవరికి చేయాలట, రాజు గణపరచ నాపేక్షించు వారికి
అయితే తను అనుకున్నాడు, ఆమెను అనుకున్నాడు, నన్నే ఈ విధంగా గణపరచబోతా ఉన్నాడు అని చెప్పేసి అసలు సంగతి ఆమెకు తెలియదు. అసలు సంగతి ఆమెకు తెలియక నన్నే రాజు గణపరచబోతా ఉన్నాడు, ఆ రాజవస్త్రాలు అవన్నీ కూడా నాకే ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఆనందించాడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే రాజును చంపాలని ఇద్దరు నపుంసకులు ద్వారపాలకులు మరి ఆలోచన చేసినట్టు మొర్దెకై విని ఆ రాజ గ్రంథమును రాసి పెట్టినాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తగ్గింపునకు ఒకరి మేలుకై దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన. అది ఎవరికి ఉంటదంటే కేవలం దేవుడి బిడ్డకు మాత్రమే ఉంటది. ఒకరిని కష్టపెట్టవద్దు, ఒకరిని నష్టపెట్టవద్దు, ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన ఎవరికి ఉంటది? దేవుడి బిడ్డకు మాత్రమే ఉంటది, కానీ వేరే వాళ్ళకు ఉండదు. కానీ ఇక్కడ ద్వారపాలకులు మరి చేసినటువంటి కుట్రను మొర్దెకై ఆ రాజగ్రంథంలో రాసి పెట్టినాడు, రాయబడింది. అది చూసినప్పుడు రాజుకి ఏమనిపించింది? మొర్దెకైకి సన్మానం చేయాలి, మొర్దెకైని కనపరచాలి, ఎందుకంటే నా ప్రాణమును కాపాడినవాడు అని చెప్పేసి మొర్దెకైకి ఏం చేసినారు? రాజవస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద కూర్చోబెట్టి రాజకీయం పెట్టి రాజదండం ఇచ్చి అంతా ఊరంతా చాటింపు చేసే విధంగా ఎవరికి చెప్పినారు? ఎవరికైతే అపోజిట్ గా, ఎవరికైతే వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాడో ఆ హామానుకు ఆ యొక్క బాధ్యతను అప్పగించారు. హామాను ప్రధానమైనటువంటి మంత్రిగా మనం చూస్తా ఉన్నాం ఈ మొదటి యొక్క ఆశురోసు మరి రాజ పరిపాలనలో. అయితే ఆ హామాను ఏం చేయాలని వచ్చింది? హామాను ఏం చేశారు తెలుసా? దూతలను చంపడానికి అంతకుముందు ఒక ఊరి తయారు చేశారు, 50 ఫీట్ల స్తంభాన్ని. దాంట్లో మరి మొర్దెకైని చంపాలి, కానీ ఆ పరిస్థితి దేవుడి బిడ్డకు రానియలేదు. దేవుడు ఒకవేళ తాను దర్శన దైవముడు దర్శన అన్నట్టు ఎవరైనా మనకు అన్యాయం చేయాలని, ఎవరైనా మనకు అపకీర్తి చేయాలని, నష్టపెట్టాలని చూసినప్పుడు వారికి ఆ నష్టం సంభవించినట్టు చేసేవాడే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హామాను సంగతి అదే జరిగింది. చివరికి ఏమైపోయింది? ఆ విధంగా రాజమార్గం అంతా వారి వీధులను తీసేసినాడు, మరి ఊరుకున్నాడు. కాదు ఆఖరికి ఏమైపోయింది? హామానుకే తానే పడినట్టు తాను చేసుకున్నట్టు ఊరిలో ఆ ఊరి స్తంభములు తానే వేలాడినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధించాలంటే తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ప్రభు కొరకు జీవించినట్లయితే ఏ సమయంలో కానీ, ఎట్టి పరిస్థితుల్లో కానీ నీకు అన్యాయం జరగదని దేవుడు ఎప్పుడు న్యాయకర్త అని చెప్పేసి